హిందూ బంధువులారా, అందరికీ జై శ్రీరామ్. వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న కోరుకున్నదే ఈరోజు జరిగింది అని నేను అనుకుంటున్నా. నిన్న కోరుకున్నది ఏంటంటే, రేపు మా గణేషులు కూర్చోవాలి అంటే, ఇంకా చాలామంది మండపాలు కూడా సెట్ చేసుకోలేకుండే. ఈరోజు కొంతమందికి లేట్ అయింది మండపాలు సెట్ చేసుకునే వరకు, కొంతమంది తొందరగా అయిపోయినాయి. మాది కూడా, మా గణేషునిది కూడా కొద్దిగా లేటే అయింది. పూజ అయిపోయే వరకు 10:30, 11 అయిపోయిందనమాట మాకు కూడా. అయితే నేను నిన్న కోరుకున్నది ఏంటంటే, వర్షం ఆగిపోవాలని. ఈ వానదేవుడు కొద్దిగా కనికరించాలి, మా పూజలు అయిపోయేదాకా కొద్దిగా ఆపుకోవాలి, వర్షం ఆగాలి అని చెప్పేసి చాలా చాలా మొక్కిండ్రనమాట. చాలామంది మొక్కిరు. ఏమని మొక్కిరంటే, మా గణేషుల పూజ అయిపోయేదాకా వర్షం రాకపోతే చాలా బాగుంటుంది అని చెప్పేసి మొక్కిరు. అది ఇంకా చాలామంది అట్లా మొక్కిరు కూడా. ఇంకా వానదేవుడు కూడా కొద్దిగా కరుణించిండు, కాపాడిండు మనకు. కాకపోతే ఏంటంటే, మధ్యాహ్నం దాకా అయితే వర్షం ఉండే, కానీ మధ్యాహ్నం నుంచి కొద్దిగా స్టాప్ అయ్యి పూజలు అయిపోయేదాకా కూడా, ఇప్పటిదాకా కూడా ఏం లేదు. ఇప్పుడు కూడా టైం 1 అయిపోయింది ఆల్రెడీ. చాలా ఆ వానదేవుడికి కోటి దండాలు, శతకోటి దండాలు పెట్టాలి. అయ్యా వానదేవుడా, పోయే రోజు కూడా, ఈ గణేషులు తీసుకుపోయే రోజు కూడా 8 రోజులు, 9 రోజులు, 10 రోజులకు, ఈ మూడు రోజులు కనికరిస్తే చాలు. ఈ 3 రోజులు కాపాడితే చాలు మాకు, వర్షం పడకుండా. వానదేవుని అందరూ మొక్కుకుంటారనమాట. జై శ్రీరామ్. వాన బంద్ కావాలి, వాన బంద్ కావాలి, వాన రావద్దు, వాన రావద్దు అని ఎంతోమంది కోరుకోరు గణేషుని పూజ అయిపోయేదాకా. అందుకని చెప్పేసి వానదేవుడు కూడా భక్తులకు ఇంత ఇంత కోరుకుంటారు కాబట్టి ఆగుదాం. మా గణపయ్య పూజ కానీ అన్నట్ల పూజ అయిపోయేదాకా ఒక్క చినుకు కూడా పడకుండా ఆగిపోయింది వర్షం. వానదేవునికి కోటి దండాలు. ओम श्रीमन्महागणाधिपते नमः ध्यायामि ध्यानं समर्पयामि श्रीमन्महागणाधिपते नमः पादिभाग्यं समर्पयामि श्रीमन्महागणाधिपते नमः हस्तेर्घ्यं समर्पयामि